సిద్ధు 8 అయ్యిందిరా, ఆఫీస్ టైం అవుతుంది, ఇక లేకు. పడుకోనివమ్మా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. నైట్ 2-3 వరకు ఫోన్ చూస్తూనే ఉండడం, లేట్ గా లెగ్గడం, ఇంకా ఎన్ని రోజులు రైట్ లాగా? నీకు మీ నాన్నగారే కరెక్ట్. ఏమండి? ఏంటమ్మా ఇంకా చిన్నపిల్లల్లో నాతో తిట్టిస్తావా? రారా సిద్ధు, వచ్చి టిఫిన్ తిను, నేను లంచ్ బాక్స్ సర్దేస్తాను. పూరి, ఎంత తిట్టినా నాకు నచ్చిన టిఫిన్ మాత్రం పెడతావు రోజు. సిద్ధు, లంచ్ బాక్స్ టేబుల్ పైన పెట్టేసాను, తీసుకో. ఏంటమ్మా వారానికి 2-3 రోజులు నీకు నచ్చిన గుత్తొంకాయ కర్రీ వండుతావు? సిద్ధు, లగరా. టిఫిన్ రెడీగా ఉంది, వచ్చి తిను. లంచ్ బాక్స్ టేబుల్ పైన పెట్టాను, తీసుకో. నువ్వు అడిగినట్టే గుత్తొంకాయ కూర చేయించాను పనమ్మాయితో. నువ్వు కూడా మీ అమ్మలాగే తయారయ్యావు, మాటి మాటికి గుత్తొంకాయ కూర అంటూ. వెన్నెల చల్లదనం కన్నా అమ్మ ఒడిలో ఉండే ఆ అనుభూతి చాలు. ఇంద్రధనుస్సులో ఉన్న రంగుల కన్నా అమ్మ ప్రేమలోని షడ్రుచులు చాలు. అమృతం తాగితే వచ్చే ఆయుష్ కన్నా అమ్మ చేతి ముద్దలోని ఆ తృప్తి చాలు. విమానంలో చేసే ప్రయాణం కన్నా అమ్మ చేతిలోని ఊగిన చిన్ననాటి జ్ఞాపకాలు చాలు. ప్రపంచమంతా చుట్టి వచ్చిన చిన్న పిల్లాడిలా చూసే ఆ అమ్మ చూపు చాలు. ఒక్కటి మాత్రం నిజం, అమ్మ వేరు, ప్రేమ వేరు కాదు. అమ్మ అంటే ప్రేమ, ప్రేమ అంటే అమ్మ. మనతో ఉన్నా లేకపోయినా ఆ ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తూనే ఉంటాము. అమ్మ ప్రతిరోజు నీదే.